వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనావాసాల మధ్య గోదాములు తరలిస్తాం, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టీకరణ. దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలో మంత్రి మల్లారెడ్డి పర్యటన. 6-7 వార్డుల్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభం. పేదల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు ఘనత కేసీఆర్దే. కొనియాడిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. కాలువలు నిర్మించి మరుగునీరు రోడ్లపైకి రాకుండా చూస్తా, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హామీ. ఇక డీటెయిల్స్ చూస్తే, జంట నగరాల్లో జనావాసాల మధ్య ఉన్న గోదాములను తరలిస్తామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. మినిస్టర్ రోడ్డులో ఇటీవల అగ్ని ప్రమాదం జరిగిన డెక్కన్ మాల్ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. మరో 2 రోజుల్లో భవనం కూల్చివేత పనులు పూర్తవుతాయని తెలిపారు. డెక్కన్ మాల్ పరిసరాల్లోని ఇండ్లకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భవనం కూల్చివేత పనులు కొనసాగుతున్నాయని అన్నారు. తగిన జాగ్రత్తలు పాటించని కారణంగానే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. ఇటీవల కాలంలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ మీ అందరికీ తెలుసు. ఈ డెక్కన్ మాల్కు సంబంధించినటువంటి యాక్సిడెంట్. దీనివల్ల ఏంటంటే ఈ బస్తీలో ఉన్నటువంటి ప్రజలందరూ భయభ్రాంతులు చేసినటువంటి కూడా మీరు ఎందుకంటే అంత పెద్ద గోడౌన్ ఇళ్ళ పక్కన ఆ ఫైర్ యాక్సిడెంట్ నాకు తెలిసి హైదరాబాద్ సిటీలో అంత ఫైర్ యాక్సిడెంట్ నేను ఎప్పుడు చూడలేదు. 24 hours దాటినా మళ్ళా మధ్యలో కూడా ఆ పొగలు వచ్చినటువంటి దానివల్ల ఏంటంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా భయప్రాంతులు కావడమే కాకుండా వాళ్ళకు డ్యామేజెస్ కూడా ఉన్నాయి. ఒకటి ఏంటంటే కొన్ని క్రాక్స్ వచ్చినాయి బిల్డింగ్స్. రెండోది వాళ్ళ యొక్క సింటెక్ ట్యాంక్స్ ఏవైతే వాటర్ ట్యాంక్స్ ఉంటాయో అవన్నీ బెల్ట్ అయిపోయి. రెండోది కొన్ని టీన్ షెడ్స్ ఏవైతే ఉన్నాయో రేకులు కానీ షెడ్లు కానీ అవి కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి. దాంతోపాటు ఇక్కడ సివరేజ్ పైప్ లైన్ కూడా కంప్లీట్ గా డ్యామేజ్ కావడం, తద్వారా కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. కాబట్టి ఆ రోజు జరిగిన సంఘటన తర్వాత అక్కడనే వెంటనే వచ్చి మరి ఆ కార్యక్రమానికి జరిగినటువంటి డ్యామేజ్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాస్తవులకి ఇబ్బంది జరగదనేటువంటి ఉద్దేశంతో అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు అలర్ట్ కావడం జరిగింది. ప్రధానంగా ఫైర్ సర్వీసెస్ కానీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మరి ప్రధానమైనటువంటి భూమిక పోషించింది GHMC, అదేవిధంగా వాటర్ వర్క్స్. దాంట్లో మా MRO గారైతే రెగ్యులర్ గా వాళ్ళ కుటుంబ సభ్యులను చూసుకున్నట్టు వాళ్లకు ఒక షెల్టర్, రెండోది వారికి ఎవ్రీడే కొంత భోజన సౌకర్యాలు, అదేవిధంగా మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళకి అప్పటి నుంచి డ్యామేజ్ జరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు ఫైర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్ గా వాళ్ళు చెక్ చేయడం. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాస్తవులకి ఏంటంటే ఎంత బయట పోయి ఉన్నా నా సొంత ఇల్లు కదా, నా ఇంట్లోకి నేను పోలేకపోతున్నా అనేటువంటి బాధ అనేది వాళ్ళకి మిగిలే ఉంది. బట్ ఆ బాధని మాత్రం వాళ్ళని దూరం చేయాలనేటువంటి, ఆ బాధకు దూరం చేయాలనేటువంటి సంకల్పంతో మిగిలిన బస్తీ వాస్తవులు అంటే డ్యామేజ్ కానటువంటి వాళ్ళు కూడా వాళ్ళకందరికీ భరోసా ఇచ్చి ధైర్యం ఇచ్చి బస్తోళ్ళందరూ మేము ఉన్నాం కదా, మీరు టెన్షన్ పడకండి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలో మంత్రి చామకూరు మల్లారెడ్డి పర్యటించారు. 6వ వార్డు కుందనపల్లిలోని ప్రజయ్ సాయి గార్డెన్లో 1.88 కోట్ల నిధులతో చేపట్టనున్న పార్కు డెవలప్మెంట్ పనులతో పాటు 13వ వార్డులో 23 లక్షల HMDA నిధులతో చేపట్టనున్న చెరువు సుందరీకరణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్వామి, చైర్పర్సన్ ప్రణిత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, BRS నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి జై మల్లన్న జై మల్లన్న జై మల్లన్న జై మల్లన్న జై మల్లన్న జై మల్లన్న. ఒక పార్క్ మాదిరిగా మెరిట్ ట్యాంక్ బండ్ కూడా చేద్దామని కూడా మన HMDAకి పెట్టాము. అన్ని రకాల కూడా ఇలా దమ్మాయిగూడెం మున్సిపాలిటీ
ఒకనాడు చాలా రోడ్లు లేక ఇబ్బంది పడుతుండే. ఇప్పుడు అన్ని రకాలు కూడా అభివృద్ధి చెందుతుంది. మన చైర్మన్ అమ్మ వీళ్ళందరూ కూడా మా కౌన్సిలర్లు కూడా ఒక సైనికుల మాదిరిగా పనిచేస్తున్నారు. రాత్రి మగలు కష్టపడి అధికారులు కూడా బాగా పనిచేస్తున్నారు. ఇంకా దీన్ని అన్ని రకాలు కూడా కొత్త కాలనీలు వెలుస్తూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. ఇక ఈ సరౌండింగ్ మున్సిపాలిటీలు కాబట్టి పెద్ద ఎత్తున చాలా ఇండ్లు కూడా వస్తాయి ఉన్నాయి కొత్తగా. వాళ్ళకందరికి కూడా నీటి సదుపాయం కానీ రోడ్ల సదుపాయం కానీ ఇవన్నీ కూడా కల్పిస్తాము. అన్ని రకాలు కూడా అభివృద్ధి చేస్తామని కూడా మనవి చేస్తున్నాం. జై తెలంగాణ. ఆదేశాల ప్రకారం మరి మంత్రి కేటీఆర్ గారి ఆదేశాల ప్రకారం మరి మల్లారెడ్డి సార్ గారి సహాయ సహకారాలతోని మరి ఈరోజు దమ్మాయిగూడ మున్సిపాలిటీలో 6 మరి 13 వార్డులలో పార్క్ డెవలప్మెంట్, బండ్ డెవలప్మెంట్ కార్యక్రమంలో మొత్తం 2,11 లక్షల వ్యయంతో బండ్ డెవలప్మెంట్ మరి పార్క్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇవే అభివృద్ధి కాకుండా గతంలో కూడా మనం పైప్ లైన్కి సంబంధించినది మన తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఒక పార్కుల డెవలప్మెంట్, వాటర్ బాడీస్ డెవలప్మెంట్, వైకుంఠ ధామాలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ డెవలప్మెంట్ మరి అది ప్రాధాన్యంగా తీసుకొని మరి అన్ని మున్సిపాలిటీలోనే ఒక దమ్మాయిగూడ మున్సిపాలిటీలోనే కాకుండా అన్ని మున్సిపాలిటీలలో కూడా అభివృద్ధి చేస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. మరి మాకు సహకరిస్తున్న మంత్రి మల్లారెడ్డి గారికి కూడా నేను ఈ కార్యక్రమం ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రానున్న కాలంలో కూడా మేము ఎల్లప్పుడూ మంత్రి గారి ఆదేశాల మేరకు నడుచుకుంటూ మరి వాళ్ళ సహాయ సహకారాలు కూడా మాకు ఉంటాయని ఆశిస్తూ దేశంలో ఏ ముఖ్యమంత్రి పేదల కోసం ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలను కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. నియోజకవర్గంలోని ఎంఎస్ మక్తాలో 41 లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరుపేదల సంక్షేమ బడ్జెట్గా అభివర్ణించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, బీఆర్ఎస్ నాయకులు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకులు మాజీ మంత్రులు శ్రీ దానం నాగేంద్ర గారికి మరి సమాజంలో కార్పొరేటర్ మనం నిర్వహించాలి. డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన, పింఛన్ ఇచ్చిన, ఇంకా ఫ్రీ వాటర్ ఇచ్చిన 20 సంవత్సరాలుగా వారు సేవలు అందిస్తా ఉన్నారు. ప్రభుత్వము ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ స్కీమ్స్ వచ్చింది కానీ పేద కాబట్టి మనందరికీ ఎంతో రిలీఫ్ గా ఉంది. 1 లక్ష రూపాయలు రావడము, మళ్ళా బిల్లులు మాపు కాబట్టి మళ్ళా రాదు. ఇలాంటి ఎమ్మెల్యే జార విడిస్తే మళ్ళా రాదు. అందరూ కూడా వస్తారు. ఇప్పుడు డివిజన్ అధ్యక్షులు అరుణ్ గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. నరేంద్ర గారికి, అలాగే సోమాజ్ కూడా కార్పొరేటర్ సంగీత శ్రీనివాసరావు గారికి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు పేద ప్రజల ఆడబిడ్డల పెళ్లి చేసుకోవడానికి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ఇప్పటికే నా నియోజకవర్గంలో నేను అనుకున్నాను కోట్లాది రూపాయలు ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పంపిణీ చేయడం జరిగింది. నిన్ననే హరీష్ రావు గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో భాగంగా దళిత బంధు కార్యక్రమాన్ని మేము మొదలు పెట్టబోతున్నాము. నియోజకవర్గానికి 1500 చొప్పున ఈ 500 ఇమీడియట్గా ఇంకొక వారం 10 రోజుల్లో మేము ఇవ్వబోతున్నాం. అదే కాకుండా హౌసింగ్ స్కీమ్లో భాగంగా 3 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా 12,000 కోట్ల రూపాయల హౌసింగ్ స్కీమ్ పెట్టడం జరిగింది. దాంట్లో డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఉన్నాయి. 3 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. ఆ 3 లక్షలు కూడా మేము త్వరలోనే మా నియోజకవర్గంలో ఎవరైతే అర్హులైన ప్రతి కుటుంబానికి మరి నియోజకవర్గంలో ఇల్లు కట్టుకోలేని వారికి కూడా ఇస్తాం. ఆ షాదీ ముబారక్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని వివేకానంద కాలనీలో నూతన కాలువలు నిర్మించి మరుగునీరు రోడ్లపైకి రాకుండా చూస్తామని, దోమల నివారణకు సత్వర చర్యలు చేపడతామని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు.
15వ వార్డు మెంబర్ కె సుమలత, సర్పంచ్ కోనిరెడ్డి శివచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు అందుతున్న తీరును, కాలనీలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ కోనిరెడ్డి శివచంద్రారెడ్డి, ఎంపీపీ శేఖర్ యాదవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమర్పయామి గంధద్వారాంచః ఈశ్వరీహుం సర్వభూతానాం సర్వేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. దేవతాభ్యన్మ సర్వదేవాంగోభ్యో నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజాల పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆచమ్య ప్రాణాయామ్య. ఓం కేశవాయ స్వః, నారాయణాయ స్వః, మాధవాయ స్వః. ఆచమ్య ప్రాణాయామ్య. ఓం కేశవాయ స్వః. మాసరాయుక్తానాం శుభనక్షత్ర శుభయోగ శుభకరుణ ఏవం గుణ విశేష విశిష్టామోద్భవస్య సర్వజనాని సర్వనామాని సర్వగోత్రోద్భవాని గ్రామోద్భవస్య ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. హరిమళ పత్ర పుష్ప గంధ సమర్పయామి. పుష్పాణి సముద్రస్య గృహిణి ఈశ్వరేగం సర్వభూతానాం సర్వదేవతాభ్యో నమః. ఇష్టదేవత అష్టలక్ష్మి గజలక్ష్మి గజలక్ష్మి ధనలక్ష్మి తారలక్ష్మి సౌభాగ్యలక్ష్మి సర్వేశ్వర అనుగ్రహాయ క్షేత్రపాలాయ క్షేత్రేశ్వరాయ సకలైశ్వరాయ సర్వకార్య సర్వశుభ అమృత గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్వః. పుష్ట్యదర్వోసానేతి ఏకదా బ్రాహ్మణ శ్రీనివాసాయ మంగళం కౌశల్యాయ చక్రవర్తితనాయ మహనీయ గుణాత్మికాయ సర్వేశ్వరాయ అనుగ్రహాయ క్షేత్రపాలాయ క్షేత్రేశ్వరాయ అష్టైశ్వరాయ అభయాయ మహాసంకల్పమస్తు. 25 సంవత్సరం నుంచి ఈ కాలనీలో కానపల్లెలో కాలనీ ఉన్నటువంటి యాదవ్ కాలనీలో ఎప్పుడు ఇక్కడి నుంచి ఒక మోరి అడ్డం ఉంది. డ్రైనేజ్ కాలువ ప్రొద్దుటూరు నుండి మడూరు రోడ్డుకు అనుసంధానమైనటువంటి ప్రొద్దుటూరులో ఉన్నటువంటి డ్రైనేజ్ అంతా వచ్చి కానపల్లె గ్రామంలో చేరుతున్నది. అది దాటుకొని పోవాలంటే మహిళలు అందుకు ఏదైనా గడ్డి ముడ్డలు అందుకు తెచ్చుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో గతంలో ఇంతకుముందు మన ఎమ్మెల్యే గారు రాజమల్లి ప్రసాద్ రెడ్డి అన్న ఫస్ట్ వాగ్దానం చేయడం జరిగింది, ఈ కాలువ వేస్తామని చెప్పి. దానికి ఈ రోజు ఆయన చేతుల మీద భూమి పూజ కూడా చేయడం మాకు మా కానపల్లె గ్రామ ప్రజలకు మాకు చాలా సంతోషకరంగా ఉంది. కావున ఈ యొక్క మోరీని కట్టేదానికి ఈ కట్టే కనుక ఇక్కడ బండ్లు ఎద్దుల బండ్లు గాని ఇక మనుషులు రాకపోకలకు చాలా అనుసంధానమైనటువంటి ఊరికి చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. దానికి ఈ యొక్క మోరీ కడుతున్నాము. దానికి దాదాపు 15 నుంచి 20 లక్షల దాకా అవుతుంది ఖర్చు. అయినా కూడా జనరల్ ఫండ్ లో పెట్టి మేము త్వరలోనే ఈ రోజే స్టార్ట్ చేస్తున్నాము. తొందరగా ఎంత వీలైనంత తొందరగా అంత పని ముగిస్తామని చెప్పి కూడా మా గ్రామ ప్రజలకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈ రోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి ఆయన చేతుల మీదుగా టెంకాయ కొట్టడం మా కానపల్లె గ్రామ ప్రజలకు అందరికీ కూడా సంతోషకరంగా ఉందని కూడా తెలియజేసుకుంటాం. దాదాపు 4000 నుండి 5000 పశువులు ఉన్నాయి. అలాగే గొర్రెలు కూడా ఎక్కువ ఉన్నటువంటి కానపల్లె గ్రామం జిల్లాలోనే అతి పెద్దగా ఎక్కువగా ఉన్నటువంటి పశు సంపద ఈ కానపల్లె గ్రామంలో. దానికి ఒక హాస్పిటల్ కావాలని చెప్పి మా గ్రామ ప్రజలు కూడా కోరడం జరిగింది ఎమ్మెల్యే గారిని. గతంలో కూడా హాస్పిటల్ కావాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఎమ్మెల్యే ద్వారా మెసేజ్ కూడా పోయింది. దాన్ని కూడా త్వరలోనే చేస్తానని చెప్పి కూడా ఎమ్మెల్యే అనడం కూడా చాలా సంతోషమైనటువంటి విషయము. ఖచ్చితంగా అది కూడా వస్తే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామాలకు అన్నిటకు హాస్పిటల్ చాలా అవసరం కనుక ఖచ్చితంగా అది త్వరగా పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఆ తెచ్చిన దాన్ని కూడా అలాగా ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి తీసుకెళ్లి ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తే కనుక మా గ్రామ ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తారని కూడా తెలియజేసుకుంటారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మెజార్టీ ప్రజలైన బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ ధ్వజమెత్తారు. హిమాయత్ నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 54% ఉన్న బీసీల సంక్షేమానికి బిచ్చం వేసినట్లు కేవలం 6,000 కోట్లు కేటాయించారని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక రాజకీయ, ఆర్థిక, సామాజిక, విద్యా రంగాల్లో అందరికంటే ఎక్కువ నష్టపోయింది బీసీలేనని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను కులాల వారీగా ఓటు బ్యాంకు రాజకీయం కోసం వాడుకోవడానికే పథకాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. బీసీలకు బడ్జెట్లో జరిగిన అన్యాయంపై బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడాలని డిమాండ్ చేశారు. కేటాయించాలి బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలి బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలి ఖబర్దార్ కేసీఆర్ ఖబర్దార్ కేసీఆర్ కేసీఆర్ నిరంకుశ వైఖరి నశించాలి కేసీఆర్ నిరంకుశ వైఖరి నశించాలి కేసీఆర్ నిరంకుశ వైఖరి నశించాలి కేసీఆర్ నిరంకుశ వైఖరి నశించాలి బీసీ నాయకత కేటాయించాలి బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలి బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలి ఖబర్దార్ కేసీఆర్ కేసీఆర్ నిరంకుశ వైఖరి నశించాలి కేసీఆర్ నిరంకుశ వైఖరి నశించాలి కేసీఆర్ నిరంకుశ వైఖరి నశించాలి కేసీఆర్ నిరంకుశ వైఖరి నశించాలి. తెలంగాణ ప్రభుత్వం గడిచిన 9 ఏళ్లలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం ధ్వజమెత్తారు. హాత్ సే హాత్ జోడో యాత్ర భాగంగా బాలానగర్ డివిజన్లో పలు కాలనీలలో ఆయన పర్యటించారు. బాలానగర్ డివిజన్లో స్థానికులు పొద్దున్న, సాయంత్రం సమయంలో కనీసం వాకింగ్ చేద్దామన్నా పార్కులు కూడా లేవని అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో చెరువులు సుందరీకరణ పనులతో కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. స్థలాలు, నలాల కబ్జాకు పాల్పడుతుంటే స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈరోజు హాత్ సే హాత్ జోడో యాత్ర 3వ రోజు కూకట్పల్లి నియోజకవర్గంలో తిరుగుతున్నాము. ఈరోజు మా మిత్రుడు, సోదరుడు, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు పతికుమార్ కూడా ఈరోజు ప్రత్యేక అతిథిగా ఇచ్చి మా యాత్రలో పాల్పంచుకుంటున్నాడు. మాతో పాటు సమస్యల్లో పాల్పంచుకుంటున్నాడు. ఈరోజు ముఖ్యంగా గత 3 రోజుల నుంచి మేము చూస్తున్నాము, చాలామందికి వృద్ధాప్య పింఛన్ రావట్లేదు. ఇప్పుడు ఈ వికలాంగులు కలిసి వికలాంగ పింఛన్ రావట్లేదు. ఇంకోటి పింఛన్ కార్డు ఇంటింటికి తెచ్చిస్తాం, ఇంటింటికి తెచ్చిలేకపోయారు. అవి కూడా చాలామంది దళిత బంధు అడుగుతున్నారు, దళిత బంధు రాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అడుగుతారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. ఏదన్నా సరే ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఈ 9 సంవత్సరాలు 9 సంవత్సరాల కాలంలో పూర్తిగా విఫలమైంది. ప్రజా సమస్యలు పట్టకుండా అయిపోయింది. లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు తప్ప దాన్ని దుర్వినియోగం అవుతుందని మా ఆరోపణ. మొదటి నుంచి మేము చెప్తున్నాం, 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం మీద బొందబెట్టినట్టే దాని మీద ఈరోజు 10,000 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాము. ఎక్కడా లేదు. ఇంకోటి సమస్య మా బాలనగర్లో ప్రధానంగా నాలాల కబ్జా. ఆ పక్కనే గడ్డి చేను ఉంది. ఆ గడ్డి చేను దాదాపు 3 ఎకరాలు కబ్జా పెట్టారు. ఫ్లాట్లు కట్టుకుంటున్నారు, ఇల్లు కడుతున్నారు, దానికి ఏమీ లేదు. ఈ ప్రజలందరూ కూడా చాలామంది అన్న దాన్ని పార్కు చేపిండి అన్న, ఇక్కడ 50,000 మంది జనాభా ఉన్నాము, మాకు పార్కు లేదు. అనేక పారిశ్రామిక వాళ్ళ నుంచి వచ్చాం, చిన్న చిన్న కుటుంబాలు, ఇల్లు లేవు, రెంట్లకు ఉంటున్నాము. మేము గట్టిగా ప్రశాంతం రావడానికి ఒక పార్కు లేదు. ఇంత సెంటర్లో కోట్ల రూపాయలు పెడుతున్నాడు. ఈరోజు మీరు గమనించారు మిత్రులారా, అన్ని పేపర్లు చూసుంటారు. నిన్న బడ్జెట్లో కేసీఆర్ గారు 10,000 కోట్ల రూపాయలు ఆయన సొంత ఖర్చుల కోసం పెట్టాడు. సొంత ఖర్చులు అంటే ఆయన ఇచ్చిన హామీలు, ఆయన ఇచ్చమని ఇవ్వచ్చన్నమాట. 1,000 కోట్ల రూపాయలు ఆయన ప్రచారం కోసం పెట్టాడు. 1,000 కోట్ల రూపాయల ప్రచారం ఎందుకు? మొత్తం మనం ఇక్కడ ఏది చేసి అది చేసి మిగతా రాష్ట్రాలు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం. ఇక్కడ రైతులు చచ్చిపోతున్నారు, మిగతా రాష్ట్రాలు రైతులు డబ్బులు ఇస్తుంటారు. మేము ఒకటే ఆరోపణ చేస్తున్నాం, ఇది ఎలక్షన్ స్టెంట్ లా చేసి 1,000 కోట్ల రూపాయలు దుర్బరా చేస్తున్నాడు. ప్రజా సొమ్ముని అప్పులు తెచ్చిన డబ్బులు నాశనం చేస్తున్నాడు. మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇంటింటికి పింఛన్ కార్డులు ఇస్తారు, ఇచ్చారా? కొత్త రేషన్ కార్డులు ఇచ్చారా? కొత్త రేషన్ కార్డులు ఎంతమంది అప్లై చేశారు? ఎన్ని పెండింగ్ ఉన్నాయి?
మీరు ఒట్టిగా ల్యాండ్లు కబ్జాలు, చెరువులు కబ్జాలు, నాలాల కబ్జాలు, అక్రమ కడ్డాలు తప్ప కూకుట్పల్లి ఇంకో అభివృద్ధి చెందింది ఏమీ లేదు. ఇది మేము డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నాం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ప్రతి చెరువు కూడా బ్యూటిఫికేషన్ పేరుతో అక్రమే. ఇప్పుడు ఐడియల్ చెరువు రేపు పొద్దున విజిట్ చేసిన త్వరలో ఐడియల్ చెరువు కూడా 10 కోట్ల రూపాయలతో బ్యూటిఫికేషన్ చేస్తున్నారు. అది కూడా కబ్జాని అఫీషియల్ చేయడం కోసమే చేస్తున్నారని నా ఆరోపణ. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మిత్రులారా, ఈ ఆసియా జోడో యాత్ర ఇవాళ 3వ రోజు జరుగుతుంది. నిరంతరం ఈ 60 రోజులు, 70 రోజులు, 80 రోజులు కూకుట్పల్లిలో ప్రతి నియోజకవర్గానికి, ప్రతి ఇంటికి మేము చేరవేస్తాం రాహుల్ గాంధీ గారి సందేశాన్ని. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుంది, ఈ మతంతో ఏ విధంగా రెచ్చగొడుతుందని చెప్తాం. పల్నాడు జిల్లా చిలుకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం గణపవరం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి మొదటి వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గుడి వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు, భక్తులకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మానంపాటి హనుమంతరావు గారు స్వామివారికి 516 రూపాయలు విరాళముగా ఇచ్చి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని పెట్టుకోలు శ్రీనివాసరావు గారు స్వామివారికి 101 రూపాయలు బహుకరించి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఏ నవీన్ ఆధ్వర్యంలో రమాబాయి అంబేద్కర్ 125వ జయంతి కావడిగూడ డివిజన్ లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ భవన్లో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ హైదరాబాద్ జిల్లా సభ్యులు మద్దెల ప్రభాకర్, ఉత్తమ్ సుమన్ తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జాతీయ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం హైదరాబాద్ జిల్లా ఈరోజు మాతా రమాబాయి అంబేద్కర్ గారి 125వ జయంతి కార్యక్రమం లోవర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ భవన్లో నిర్వహించడం జరిగింది. కావున ఈ యొక్క మాతా రమాబాయి అంబేద్కర్ యొక్క చేసిన సేవలు, అంబేద్కర్ గారు మనకు ఏ రకంగానైతే ఈ యొక్క హక్కులని మనకు ఇచ్చేశారో, ఈ యొక్క హక్కులు మనకు అంబేద్కర్ గారు చేశారు. అంబేద్కర్ గారికి మన మాతా రమాబాయి గారి యొక్క సేవలు చేసినందువల్లనే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఈ యొక్క హక్కులను మనకు కల్పించే దిశగా ఆయన చదువుకోవడం జరిగింది. ఈ యొక్క మాతా రమాబాయి అంబేద్కర్ గారు చిన్న వయసులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రమాబాయి గారి యొక్క చిన్న వయసులో వివాహం చేసుకోవడం జరిగింది. వారి యొక్క వివాహం అనంతరం ఆమె పడ్డ కష్టాలు, ఆమె తర్వాత 4 పిల్లల సంతానంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆమె చోటు ఉండకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువు మీద ఉండి నా జాతికి నేను సేవ చేయాలనే ఉద్దేశంతో రమాబాయి అంబేద్కర్ గారిని డిస్టర్బ్ చేయకుండా ఎన్ని కష్టాలైనా ఎన్ని అవమానాలైనా భరిస్తూ ఆమె యొక్క కష్టాన్ని అంబేద్కర్ గారికి తెలిస్తే ఆయన చదువు డిస్టర్బ్ అయ్యి నా జాతికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆమె యొక్క కష్టాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉన్నది. ఈ యొక్క రమాబాయి అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర ప్రతి ఒక్కరూ చదివినట్టయితే ప్రతి ఒక్కరికి ఈ యొక్క అవగాహన వస్తుంది. వ్యాపార లావాదేవీల వ్యవహారంలో స్థిరాస్తి వ్యాపారి హత్యకు గురైన సంఘటన బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం కేఎన్ఆర్ ఇన్ఫ్రా ఇండియన్ స్థిరాస్తి వ్యాపార సంస్థ యజమాని మోసా సిద్దికి బోయినపల్లి దిల్సుఖ్ నగర్లో నివాసం ఉంటున్నారు. బార్కాస్కు చెందిన ఫైజుద్దీన్ కు మోసా సిద్దికి ఓ భూమి వివాదంలో లావాదేవీలు నడుస్తున్నాయి. ఇదే విషయమై ఫైజుద్దీన్ తో మాట్లాడేందుకు సిద్దికి నివాసానికి వచ్చిన ఫైజుద్దీన్ మోసా సిద్దికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఫైజుద్దీన్ మోసా సిద్దిని కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. వెంటనే అతనిని నారాయణ హృదయాల ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా మార్గం మధ్యలోనే ప్రాణాలు విడిచారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ఈరోజు ఈ 6:30 ప్రాంతం సాయంత్రం ఈ మూసా సిద్దికి అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు. అతను డబ్బుల విషయంలో, ఈ లావాదేవీల విషయంలో ఈ ఫయాజుద్దీన్ దగ్గరికి వాళ్ళ ఇంటికి వచ్చిండు. వచ్చిన తర్వాత ఈ డబ్బుల విషయంలో ఇతను ఇవ్వాల్సిన డబ్బుల గురించి వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగింది.
దానిలో ఫయాజుద్దీన్ అతనిపై దాడి చేసి కత్తితోని తలపై కొట్టి మూసాను ఇంజురీ చేసిండు. అతను ఇమీడియట్గా ఇక్కడ నుంచి హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే మల్లారెడ్డి హాస్పిటల్లో చనిపోయిండు. ఈ డబ్బుల వివాదం వల్లనే ఈ హత్య చేసినట్టు కనబడుతుంది. అతనితో పాటు అతని కొడుకులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అనుమానించాల్సి వస్తుంది. కేసు రిజిస్టర్ చేసి ముద్దాయిల్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 3.5 ఏళ్లలో విదేశీ విద్యా పథకం కింద కేవలం 213 మందికే లబ్ధి చేకూరడం శోచనీయమని ఏలూరు జిల్లా కైకలూరు మండల టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వాసుపల్లి సతీష్ కన్నా అన్నారు. పేద విద్యార్థులకు జగన్ రెడ్డి విదేశీ విద్య దూరం చేయడాన్ని నిరసిస్తూ కైకలూరు తాలూకా సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ నిరసనలో మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు బొమ్మనబోయిన విజయలక్ష్మి, నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఈదా వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మండవేలి మండలంలో దళితులకు చేస్తున్నటువంటి జగన్ చేసినటువంటి ద్రోహం గురించి విదేశీ విద్య 3.5 సంవత్సరాల నుంచి గుర్తురాని విదేశీ విద్య ఈరోజు జగన్కి గుర్తొచ్చి దళితుల మీద అతి ప్రేమ వలకబోస్తున్నాడు. ఇదంతా మాయ మాటలు చెప్పి ఎలక్షన్లు ముంచటమే. వేలాది కోట్లు నిధులు స్వాహా చేశాడు. ఆ నిధుల గురించి దళితులకి నువ్వు లెక్క చెప్పాల్సిన రోజు ఒకటి ఉంటుంది. కాబట్టి దళితుల మీద నీకు ఇంత ప్రేమ అవసరం లేదు. కాబట్టి నిధులు ఏం చేశావు ఇవన్నీ నువ్వు లెక్క చెప్పి దళితులకి చెప్పకపోతే నీకు వచ్చే ఎలక్షన్లో దళితులే నిన్ను ఎక్కించినటువంటి గద్దెను ఎక్కించినటువంటి దళితులే నీకు తగిన శాస్తి చేస్తారని తెలియజేస్తూ ఈ కార్యక్రమంతో దళిత విదేశ విద్య పెట్టిన పేరుని తీసేసి జగన్ రెడ్డి అని పేరు పెట్టుకుని దీన్ని విదేశ విద్యకి పంపుతున్నారు. అలా కాకుండా అంబేద్కర్ పేరుతో నడపాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఏదైతే ఉందో మనం అన్ని మండలాల్లో అంబేద్కర్ గారికి పూలమాల వేసి అలాగే అన్ని మండలాల్లో ఈ యొక్క తహసీల్దార్ గారికి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఎందుకంటే ఇది 3 ఏళ్ళన్నర మామూలుగా మనం చూస్తున్నాం. ఎప్పుడు ఏనాడు లేదు ఇలాగా ఎస్సీలకి 26 సంక్షేమ పథకాలు రద్దు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్ గారిది. ఎందుకంటే ఆ రోజున ఎస్సీలు చాలా అప్వర్డ్ క్లాసెస్ కాబట్టి మిడిల్ క్లాసెస్ కాబట్టి వాళ్ళని విదేశీ విద్య కానీ ఏదన్నా కానీ చదువు నిమిత్తం కానీ సబ్సిడీ లోన్స్ కానీ ఇన్నోవాలు కానీ కార్లు కానీ ఇస్త్రీపెట్లు కానీ ఇచ్చిన ఘనత మన చంద్రబాబు గారిది, మాజీ సీఎం గారిది. అలాగే ఈరోజు విదేశీ విద్య అని చెప్పేసి 1000 కోట్లు స్వాహా చేసిన ఘనుడు ఈ సీఎం జగన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ విదేశీ విద్య అనేది కేవలం ఈ మధ్యకాలంలో ఈ 3.5 సంవత్సరాల్లో వ్యవధిలో ఒక 240 మందికి ఇచ్చేసి దగ్గర 24,000 కోట్లు సోహా చేసిన గనుడు ఈ జగన్ రెడ్డి. ఈ యొక్క వ్యతిరేక పాలన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే అంబేద్కర్ గారి जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार डॉक्टर बी आर अम्बेडकर, वर्धिल्लाले दलित ऐक्यता, वर्धिल्लाले दलित ऐक्यता, वर्धिल्लाले जोहार डॉक्टर बी आर अम्बेडकर, 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 जोहार डॉक्टर बी आर अम्बेडकर. కొనసాగించాలి దళితుల సంక్షేమ పథకాలు, కొనసాగించాలి దళితుల సంక్షేమ పథకాలు, కొనసాగించాలి దళితుల సంక్షేమ పథకాలు. జోహార్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్. సంవత్సరంలో జగన్ ప్రభుత్వం విడుదల చేయాలి. పేదలకి విదేశీ విద్యను రద్దు చేశాడు.
దాని గురించి కోటాను కోట్లు నిధులు సహాయం దాని గురించి ఎంక్వైరీ చేయమని దళితులకు న్యాయం చేయమని ఒక మెమరాండం ఇస్తున్నాం. ఇది అంబేద్కర్ పేరు తీసి జగన్ గారి పేరు కూడా పెట్టారు. ఇందులో ఏదైతే మెన్షన్ చేస్తాడో మేము ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ఈ రకంగా మళ్ళీ ఇంప్లిమెంట్ చేయమని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. చెప్తాము వారు ఇలా ఇంప్లిమెంట్ చేశారు, మొదలైన ఇచ్చారు, వారి డిమాండ్ పరిష్కరించడానికి పంపిస్తాం. అంటే అలాగే అంబేద్కర్ పంపించాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జనావాసాల మధ్య గోదాములు తరలిస్తాం, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టీకరణ. దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలో మంత్రి మల్లారెడ్డి పర్యటన, 6-7 వార్డుల్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభం. పేదల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు ఘనత కేసీఆర్దే, కొనియాడిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. కాలువలు నిర్మించి మరుగునీరు రోడ్లపైకి రాకుండా చూస్తా, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హామీ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజితం.